తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12వ ఫుట్బాల్ క్రీడను నియామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ సంఘం అధ్యక్షులు మన సంజీవరెడ్డి అన్న గారికి, అలాగే ఫల్గుణ సార్కు, మహేందర్ అన్న గారికి, మా బుబ్బిల్ నరసన్న గారికి, జావేద్ గారికి, నాగరాజు గారికి, ఫహీం గారికి, అలాగే అష్ఫాక్ ఖాన్ గారికి, ప్రతి ఒక్కరికి నియామాబాద్ జిల్లా తరఫున, నగరం తరఫున ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారు మంచి నైపుణ్యాన్ని ప్రకటించి వారి జీవితాలను కూడా బంగారమయం చేసుకోవాలని చెప్పి క్రీడాకారులను కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నియామాబాద్ జిల్లాను క్రీడా అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే షబ్బీర్ అలీ గారు కూడా ఈ ముగ్గురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోషన్ రెడ్డి గారు కూడా ఈ నియామాబాద్ జిల్లాకు ఒక మంచి క్రీడా మైదానం వచ్చే విధంగా ఆయన కూడా మొన్న సీఎం గారితో మాట్లాడడం జరిగింది. అలాగే నిన్న సీఎం గారు ఒక స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. దీనివల్ల క్రీడాకారులకు వారి భవిష్యత్తు మంచిగా అయ్యేలాగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక్క మారు ఈ ఫుట్బాల్ క్రీడను ఇక్కడ నియామాబాద్ జిల్లాలో నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్క ఈ టీం, ఫుట్బాల్ అసోసియేషన్ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అందరికీ. నేను తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు మన 11th ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ ఇక్కడ నిజామాబాద్లో జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. సో మాకు 10 జిల్లాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో దీని మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫుట్బాల్ అనేది బీద పిల్లలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడతారు. సో ఫైనాన్షియలీ చాలా బాధాకరంగా ఉంటుంది. సో మీ ద్వారా ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే బడ్జెట్ చేశారో అది అలికేషన్ చేసి స్టేట్ అసోసియేషన్స్కి వచ్చేటట్టు చూడమని. తర్వాత ఇక్కడ నిజామాబాద్లో మీకు తెలుసు, మన జీ సోమియా ఈ జిల్లా నుంచి అమ్మాయి ఆడి ఇండియా టీంలో ఇప్పుడు టాప్ స్కోరర్గా ఉంది. ఈ ఇయరే ఆమెకు బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చేది. నిన్ననే ఇండియన్ టీంకి 4 goals కొట్టింది. సో మీకు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సో డిస్ట్రిక్ట్లో ముత్యాలు ఉంటాయి, దాని బైకి తీసుకురావడానికి, వాళ్ళని ఆడిపించడానికి. సో ఇదంతా కూడుకున్నది డబ్బుదే. సో డబ్బు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్న, స్పోర్ట్స్కి మీరు బడ్జెట్ ఏదైతే పెట్టినరో అది అలికేషన్ చేసి పిల్లల వరకు అందేటట్టు చూడాలని ఈ టీవీ ఛానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిరోజు పిల్లలు ఆడేది కొద్దిగా మీరు కవర్ చేసి మీ ద్వారా గవర్నమెంట్ని కళ్ళు తెరిపించండి. సో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి స్పోర్ట్స్తో పాటు చదువు ఉండాలి. సో ఇది చదువుతో ఉంటే వాళ్ళ దగ్గరికి, స్పోర్ట్స్ మ్యాన్ దగ్గరికి జబ్బు రావడానికి చాలా భయపడుతుంది. సో దయచేసి ఈ టైం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, నా నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ, సో వాళ్ళు మొన్ననే IWL చేశారు, మళ్ళీ ఇప్పుడు జూనియర్ చేశారు. సో నిజామాబాద్ లాగా మా అన్ని జిల్లాలలో ఈ స్పోర్ట్స్ని, మా ఫుట్బాల్, మా చైర్మన్, నా ప్రెసిడెంట్, మా చైర్మన్ గారు డబ్బులు కొద్దిగా ఆయన కూడా ఇస్తున్నాడు. సో స్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఒక 60,000 బాల్స్ అవి ఇస్తున్నాము. అట్లనే గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే ఫండ్ రావాలనో మాకు రావడం లేదు. ఈ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఇస్తారో యాజ్ పర్ జీవో ఉన్నది మాకు అలాట్ చేస్తారని మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను గవర్నమెంట్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.